నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. తమిళనాడున ప్రతి గంటకి సిచ్యువేషన్ మారుతుంది. టీవీకే విజయ్ స్టాండ్ అలోన్ పార్టీగా హైయెస్ట్ మెజారిటీ వచ్చింది, యాక్సెప్టెడ్. కానీ ఈ రోజు అన్నిటికంటే సంచలనంగా నమోదైన న్యూస్ తమిళనాడు న్యూస్ ఛానల్స్ లో కూడా చాలా చోట్ల ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ గా అనిపించింది. విజయ్ త్రిష ఇంటికి వెళ్ళారు. పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఫ్లోర్ లీడర్ గా ఆయన్ని అందరూ ఆమోదించిన తర్వాత అలయన్స్ పొత్తులో కాంగ్రెస్ ముందుకు వచ్చింది. కాంగ్రెస్ దాని తర్వాత పిఎంకే సిపిఐతో పొత్తు పెట్టుకుని 119 స్థానాల్లో విజయ్ గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నారు. బట్ ఈ పొత్తుల మీటింగ్ గురించి ఒక నిమిషం వాయిదా వేసుకుని ఆయన ఫ్లోర్ లీడర్ గా అనౌన్స్మెంట్ అయిన తర్వాత కీలక మీటింగ్ తీసుకెళ్లిపోయి పొత్తుల గురించి మాత్రం ఆయన త్రిష ఇంట్లో జరిపారని విశ్వసనీయ సమాచారం. త్రిష కీ రోల్ ప్లే చేస్తున్నారు ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో. పెరంబూర్ అండ్ తిరుచినపల్లి 2 చోట్ల కంటెస్ట్ చేసిన విజయ్ తాళపతి ఒక కంక్లూజన్ డెసిషన్కి ఏమొచ్చారంటే తిరుచినపల్లిలో ఆయన వదిలేసుకున్న ఆయన సీట్ని పెరంబూర్ ఇన్ చెన్నై కంటిన్యూ అవుతున్నారు. సో తిరుచినపల్లిలో వదిలేసిన స్థానంలో త్రిష కృష్ణన్ కంటెస్ట్ చేయబోతున్నారు. ఆ త్రిష కృష్ణన్ కంటెస్ట్ చేసిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్ లో స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్ ఫాదర్ అండ్ సన్ డియో చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎం అయితే ఫేట్ ఎలా ఉందో చూశారు. ఫర్ నౌ త్రిషని డిప్యూటీ సీఎం కాకుండా కీ రోల్లో ఇచ్చి తర్వాత ఆవిడ్ని సీఎం కింద అనౌన్స్ చేయాలని చెప్పి టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆలోచిస్తున్నారని గట్టి రూమర్స్ వినపడుతున్నాయి. ఎందుకంటే ఈ పొత్తుల మీటింగ్ తీసుకెళ్లి ఆవిడ ఇంట్లో కూర్చొని డిస్కస్ చేసిన తర్వాతే ఆయన బయటికి పొత్తులను యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టడం ఒక సంచలన బ్రేకింగ్ అనిపించింది. ఎలక్షన్స్కి వెళ్లే ముందు కూడా త్రిష బీజేపీతో మద్దతు కోసం కూడా అమిత్ షాతో మీటింగ్ ఏర్పాటు చేశారని గట్టి న్యూస్ అప్పుడు బయటకు వచ్చింది. బట్ పోస్ట్ ఎలక్షన్స్ హవా చూస్తే అందరికందరూ మేము మద్దతు ఇస్తామని వస్తున్నా విజయ్ మాత్రం ఒకే స్టాండ్ పైన ఉన్నాడు. అండ్ కాంగ్రెస్ పార్టీ అతను ఎక్కడ కమెంట్ చేయలేదు. సో విత్ త్రిష పర్మిషన్ తో జరుగుతున్న ఈ పొత్తుల పార్టీలో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఒకే ఒక పాయింట్, విజయ్ కీ ఫిగర్ అయినా విజయ్ యాక్సెప్టెన్సే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అయినా కూడా పొత్తులు అవనిండి ఏ డెసిషన్ అవనిండి త్రిష కన్సెంట్ లేనిదే ఒక్కడుగు కూడా తమిళనాడు రాజకీయాల్లో ముందుకు పడట్లేదు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కాంగ్రెస్ అక్కడ గెలిచిన 5 స్థానాల్లో కాంగ్రెస్ వాళ్ళు మీరు సపోర్ట్ ఇస్తామని బహిరంగంగా చెప్పిన తర్వాత ఆ ఓకే కూడా వాళ్ళు డైరెక్ట్ గా త్రిషని కాంటాక్ట్ చేసి త్రూ త్రిష ఈ పొత్తు ముందుకు వెళ్ళిందంట. పిఎంకే సిపిఐ డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యారు, కాంగ్రెస్ మాత్రం త్రూ త్రిష వెళ్ళిందని బహిరంగంగా న్యూస్లు వస్తున్నాయి. సో టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇప్పుడు పెరంబూర్లో కంటిన్యూ అవుతూ తిరుచినపల్లిలో తన సీట్ ని ఆయన వెకేట్ చేస్తున్నట్టు ఆల్రెడీ లెటర్ కూడా పంపించడానికి సన్నాహాలు సిద్ధమైనవి. ఎప్పుడు పార్టీ అనౌన్స్మెంట్ ఐ మీన్ టు సే గవర్నమెంట్ ఫామ్ చేసే రోజు ఎప్పుడు, బహిరంగ సభ ఎప్పుడు, బహిరంగ సభకు కూడా త్రిష వస్తారు అని చెప్పి పెద్ద న్యూస్ ఈరోజు బాగా స్ప్రెడ్ అవుతుంది. తమిళనాడులో మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ విజయ్ ఆయన ఇంటి నుంచి బయలుదేరి పార్టీ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ ఫ్లోర్ లీడర్గా ఆయన అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత పొత్తులు మాట్లాడుకునేటప్పుడు మాత్రం త్రిష దగ్గరికి వెళ్ళారు, అక్కడ మాట్లాడుకున్నారు. తర్వాత పొత్తులు కన్ఫర్మ్ అవుతున్నాయి అని చెప్పి గట్టి న్యూస్. సో దిస్ మీన్స్ వాట్, ఈ రోజు టీవీకే పార్టీ అధినేత విజయ్ చుట్టూ రాజకీయాలు కాదు, విజయ్ అండ్ త్రిష చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. త్రిష బర్త్డేకి హ్యాపీ బర్త్డే చెప్పడం మానేసి చాలా మంది వాట్ అ గ్రేట్ గిఫ్ట్ అని చెప్పి రాసినాళ్ళు రాయనాళ్ళు అంటూ లేరు. ప్రతి ఒక్కళ్ళు త్రిషకి వాట్ అ గిఫ్ట్ అంటున్నారు. ఇండైరెక్ట్లీ తమిళనాడులో ఆల్రెడీ స్ప్రెడ్ అయిన న్యూసే ఇది. ఆ అమ్మాయికి ఎప్పటి నుంచో సీఎం అవ్వాలని కోరిక, ఆ కోరికను తీరుస్తున్న విజయ్ ఈరోజు పొత్తుల దగ్గర నుంచి ఆవిడ కన్సెంట్ లేనిదే ముందడుగు కూడా ఇటున్న విజయ్. తమిళనాడులో ఇంకో జయలలిత, తమిళనాడులో ఇంకొక మార్పు తీసుకొస్తున్న త్రిష. అంటే త్రిష వైఖరి వేరు, త్రిష ఇండివిజువల్ గానే తన డెసిషన్స్ అని తీసుకుంటుంది. అండ్ తమిళనాడులో జయలలితతో కంపారిజన్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి కంపేర్ చేస్తున్నారు తప్ప ఉమెన్ పవర్ కింద మాత్రం త్రిష ఖచ్చితంగా తమిళనాడులో ఎదుగుతున్నారు. ఇదంతా కాకుండా ఇక్కడి నుంచి ప్రతి మీటింగ్ కి త్రిష కూడా వస్తారు విజయ్తో పాటు అని చెప్పి గట్టి న్యూస్ వెల్లడిస్తున్నారు. మీరందరూ మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్ లో రాయండి దీనిపైన. That's all for now. Thank you.